హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్. సో ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేవడంతోనే డైలీ లాగే నేను కొంచెం వర్కౌట్ చేసేసుకొని వాకింగ్ చేసేసుకొని బ్లాక్ కాఫీ తాగేసేసి అండ్ నా ప్రోటీన్ షేక్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫ్రైడే కాబట్టి నేను ఉపవాసం ఉంటాను అండ్ పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ స్వాతి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే తను కూడా పూజ చేసుకుంటుంది ఇవాళ. ఇద్దరం ఒకేసారి రావుకాల దీపం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మీకు ఎవరికైనా మంచిగా కోరికలు అండ్ అలానే ఏదైనా అప్పులు ఉన్నా, ఇంకేదన్నా మనస్పర్ధలున్నా, ఇంకేదైనా మంచి కోరికలు, ఇల్లు, ఉద్యోగం గురించి ఏది ఉన్నా కూడా మీరు రావుకాల దీపం పెడితే కనుక మనస్ఫూర్తిగా చాలా మంచి జరుగుతుంది, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇవాళ ఈ డ్రెస్ వేసేసుకుని నాకు ఎందుకో ఈ కలర్ చాలా బాగా సెట్ అయిపోయింది అనిపించింది. అండ్ అమ్మాయికి బొట్టు పెడితే ఎంత బాగుంటుందో కదా. నేను కూడా అదే ఫీల్ అయిపోయాను. నేను బొట్టు అనే కుంకం లేకుండా మాత్రం ఎక్కడికి వెళ్ళను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను పెట్టుకోవడానికి, నాకు చాలా ఇష్టం. అండ్ అలానే స్వాతి దగ్గరకు వచ్చేసిన తర్వాత తను కూడా నాకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది పూజ చేసుకున్న తర్వాత. అండ్ అక్కడే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే సంతోషిమాత గుడి ఉందన్నమాట. అక్కడ స్వాతి వాళ్ళ అత్తగారు వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు. నన్ను కూడా రమ్మని చెప్పింది. మనం తాంబూలం ఇస్తున్నారు అని అంటే అమ్మాయిలు ఎంత దూరమైనా వెళ్ళి తీసుకోవాలని మన పెద్దవాళ్ళు అంటారు కదా. అదే నాకు బాగా గుర్తుండింది. అందుకని చెప్పి నేను వెంటనే వెళ్ళిపోయి బొట్టు తీసేసుకొని దర్శనం చేసేసుకొని తాంబూలం తీసుకున్నాను. అలానే ఎదురుగా మళ్ళీ కనకదుర్గమ్మ గుడి ఉంది. నాకు కనకదుర్గమ్మ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అదే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా మనము ఏదన్నా అనుకున్నప్పుడు వెంటనే జరిగింది అని అంటే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది కదా. మన కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది అని. అదే మాకు అనిపించింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇద్దరం అలా చక్కగా మాట్లాడుకుంటూ ఒక చిన్న రైడ్ అనమాట. తీసేసుకొని స్వాతి వాళ్ళ చిన్న కొడుకు మా బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళేసేసి స్కూల్ నుంచి పికప్ చేసేసుకొని వచ్చేసేసాం. అదిగో చూస్తున్నాడు కదా, వాడే మా బుజ్జిగాడు. చాలా క్యూట్ ఉంటాడు, నాకు చాలా ఇష్టం. వాడి గురించి ఒకటి చెప్పాలి అంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా బుజ్జోడితోటి అలాగే పుట్టాలి, అంత క్యూట్గా అంత ముద్దుగా కావాలి అని చెప్పని వాడి ఫొటోసే నేను స్వాతిని అడిగి పెట్టించుకునేదాన్ని. అండ్ రిటర్న్లో మంచి వర్షం వచ్చింది.